హాయ్ అండి అందరికీ. నేను మీ సీత. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు రెసిపీ వచ్చేసి నోరూరించే బ్రెడ్ కస్టర్డ్ పుడ్డింగ్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు అడిగినప్పుడు మనకు స్వీట్ ఇలా తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు చేసుకోవచ్చండి. ఈ బ్రెడ్ కస్టర్డ్ని అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. దాన్ని ఏ విధంగా తయారు చేసుకుందామో చూసేద్దాం రండి. నేనైతే ఇలా బ్రెడ్ ముక్కలను అయితే తీసుకున్నానండి. తీసుకుని చుట్టూరు ఉన్న అంచులను అయితే కట్ చేసేసుకున్నాను. కట్ చేసుకుని ఇలా పక్కన పెట్టుకున్నానండి. ఇంకొక బౌల్ తీసుకుని ఆ బౌల్లోకి అయితే కస్టర్డ్ పౌడర్ అండి, వెనిలా కస్టర్డ్ పౌడర్ అండి, దాన్ని అయితే నేను ఒక 3 స్పూన్లు అయితే వేసుకుంటున్నానండి. ఇలా 3 స్పూన్లు వేసేసుకుని ఒక చిన్న కప్పుతో పాలను కూడా వేసేసుకుని బాగా ఉండలు లేకుండా కలిపేసుకుని పక్కన పెట్టుకుందామండి. ఉండలు ఏమీ లేకుండా మొత్తం అంతా కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకున్న దాన్ని అయితే మనం ఒక పక్కన పెట్టేసుకుందామండి. అలా పక్కన పెట్టేసుకుని ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకుందామండి. ఒక బౌల్ తీసుకొని నేనైతే పాలనైతే వేసుకున్నానండి. పాలైతే నేను ఒక ప్యాకెట్ పాలు వేసుకున్నానండి. అంటే ఒక చెంబుడు పాలు వేసుకున్నానండి. వేసుకుని వాటిని అయితే స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద పెట్టుకున్నానండి. ఒక మరిగిన తర్వాత ఒక కప్పుతో అయితే షుగర్ అయితే వేసుకుంటున్నానండి. మొత్తం అంతా షుగర్ అంతా కలిసిపోయేదాకా మొత్తం అంతా కలిపేసుకుందామండి. ఇలా కరిగిపోయిన తర్వాత మనం కస్టర్డ్ పౌడర్ని అయితే కలుపుకొని పెట్టుకున్నాం కదా పక్కనే, దాన్ని కూడా అయితే ఈ పాలల్లో వేసేసుకుందామండి. పాలల్లో వేసేసుకుని బాగా కలిపేసుకోవాలండి. ఉండలు కట్టకుండా కలిపేసుకోవాలండి. కొంచెం చిక్కపడితే సరిపోద్దండి. మనకి ఎక్కువ టైం పట్టదండి. మనం ఈ కస్టర్డ్ మిల్క్ని వేయగానే పాలన్నీ చిక్కబడిపోతాయండి. ఈ విధంగా అయితే సరిపోద్దండి. ఈ స్టేజ్లో అయితే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. చూసారు కదా, ఈ విధంగా మొత్తం ఉండలు లేకుండా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. ఇలా స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇప్పుడు ఒక బౌల్ తీసుకుందామండి. అలా తీసుకుని మనం బ్రెడ్ ముక్కలు ఉన్నాయి కదా, ఈ బ్రెడ్ ముక్కలను అయితే దీని మీద లేయర్ల కింద వేసేసుకోవాలండి. గ్యాప్ లేకుండా ఇలా లేయర్ల కింద అయితే వేసేసుకుని మనం కస్టర్డ్ మిల్క్ని అయితే కాసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి, దాన్ని అయితే ఎలాగ ఒక లేయర్ మీద మొత్తం అంతా ఇలా అయితే వేసేసుకోవాలండి. గ్యాప్ లేకుండా వేసుకోవాలి. అలాగే మొత్తం అన్ని పీసులు కూడా ఈ విధంగానే చేసుకుంటూ గ్యాప్ లేకుండా మనం ఈ కస్టర్డ్ మిల్క్ని అయితే వేసుకోవాలండి. ఇలా వేసేసుకోవాలి. మొత్తం అన్నీ కూడా ఈ విధంగా అయితే చేసుకోవాలండి. మిగతా బ్రెడ్ పీసులను కూడా ఈ విధంగా పెట్టేసుకుని బౌల్లో ఇలా అయితే ఈ విధంగా మొత్తం కస్టర్డ్ మిల్క్తో మొత్తం అంతా వేసుకోవాలండి. మొత్తం అంతా గ్యాప్ లేకుండా మనం వేసేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూలింగ్ అయ్యాక తింటే చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పిల్లలు పెద్దలు కూడా చాలా బాగుంటుందండి. మనకు స్వీట్ అనిపించినప్పుడు అప్పటికప్పుడు చేసుకోవచ్చండి దీన్ని. ఇంట్లో బ్రెడ్ పీసులు ఉంటే సరిపోద్దండి. ఈ విధంగా చేసుకొని తినొచ్చండి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా దీన్ని తినొచ్చండి. చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు దీన్ని. ఎక్కువ టైం కూడా పట్టదండి. మనం కూలింగ్ అయ్యేదాకా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోద్దండి. ఆ కూలింగ్ అయిన తర్వాత తీసుకుని తింటే చాలా బాగుంటుందండి. ఒక్కసారి తిన్నారంటే ఇలాగే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. అంత బాగుంటుందండి. ఇలా మొత్తం అంతా బౌల్ అంతా ఇలా నింపేసుకోవాలండి. ఇప్పుడు ఒక చిన్న గిన్నె తీసుకుని అమూల్ ఫ్రెష్ క్రీమ్ అండి, ఈ క్రీమ్ను కూడా కొద్దిగా ఇందులో అయితే వేసుకుంటున్నానండి. ఈ క్రీమ్ అన్నది ఆప్షనల్ మాత్రమే. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేతే లేదండి. అలాగే మిల్క్ మేడ్ క్రీమ్ అండి, అది కూడా కొద్దిగా వేసుకుంటూ మనం బాగా ఇందులో అయితే కలిపేసుకోవాలండి. కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. అలాగ మిల్క్ మేడ్ అయితే ఒక 2-3 స్పూన్లు అయితే వేసుకోవచ్చండి. మనకి ఈ ఈ ఫ్రెష్ క్రీమ్ అన్నది ఆప్షనల్ మాత్రమేనండి. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేతే లేదండి. లేకపోతే పాలల్లో మిల్క్ మేడ్ కలిపేసుకుని కాచిన పాలల్లో మిల్క్ మేడ్ని కలిపేసుకుని వేసేసుకోవచ్చండి. పైన ఈ విధంగా అయితే చేసేసుకోవచ్చు. క్రీమ్ లేకపోతే ఈ విధంగా మొత్తం అంతా ఇలా అయితే కవర్ చేసుకోవాలండి. ఇప్పుడు బాదం పప్పు, జీడిపప్పు ఇలాగా
చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకున్నానండి. వాటిని అయితే పైన ఈ విధంగా వేసేసుకోవాలండి. ఈ విధంగా మొత్తం అంతా కూడా ఈ విధంగా వేసుకోవాలండి. గ్యాప్ లేకుండా వేసేసుకోవాలి. ఈ విధంగా వేసేసుకొని ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం అయితే మూత పెట్టేసి మన ఫ్రిడ్జ్‌లో అయితే ఒక అరగంట సేపు పెట్టేసుకుందామండి. ఒక అరగంట, పావుగంట పెట్టేసుకుందాం. కూలింగ్ అయ్యేదాకా పెట్టుకోవాలండి. కూలింగ్ అయిన తర్వాత కూలింగ్ అయిన తర్వాత ఈ విధంగా తీసుకొని మూత తీసుకొని చూసుకుంటే మొత్తం అంతా బ్రెడ్ పీసులకైతే పట్టేస్తదండి. ఈ మే ఈ కస్టర్డ్ మిల్క్ అంతా. ఇలా చూసారు కదా! ఈ విధంగా అయితే పీసుల కింద అయితే తీసేసుకుందామండి. ఇదిగోండి ఈ విధంగా అయితే వస్తాయండి. ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ కస్టర్డ్ పుడ్డింగ్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. వీడియో చూసి లైక్ చేయండి. రెసిపీని ట్రై చేసి కామెంట్‌లో చెప్పండి. బాయ్ అండి. నెక్స్ట్ వీడియో